ఫైనలీ వన్ పీస్ చాప్టర్ 1183 స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. చాప్టర్ పేరు వచ్చేసి గుడ్ డే మర్మైడ్. ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ కలర్ స్పీడ్ లో అయితే స్ట్రాయిడ్ క్రూ ఎలిఫెంట్స్ తో ఉన్నారు. ఫస్ట్ స్పాయిలర్ వచ్చేసి జైంట్ విలేజ్ కి అయితే సాంజీ వచ్చాడు అండ్ డైరెక్ట్ గా సాజా ద రెయిన్ గాడ్ తో ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ స్పాయిలర్ వచ్చేసి లోకి అండ్ రాగ్నీర్ వర్సెస్ ఈము. ఈ ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈము ఏమంటాడంటే నిక్కా అండ్ నెడ్ డాగ్ కూడా డోజన్ లాగానే చనిపోతారని. గైస్ దిస్ ఇస్ క్రేజీ. అసలు ఈ డోజన్ అంటే ఎవరు? ఈము ఇక్కడ డోజన్ అనే కొత్త క్యారెక్టర్ పేరు చెప్పాడు. ఐ థింక్ ముందు చాప్టర్స్ లో మనకు తెలుస్తుంది. అండ్ దీని తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. బ్రూక్ ఫ్లాష్ బ్యాక్. మనకి బ్రూక్ ఒక యాక్చువల్ ఫేస్ కనిపిస్తుంది. అండ్ దాంట్లో బ్రూక్ పాస్ట్ లో బ్రూక్ ఏజ్ 20 గా అండ్ ప్రిన్సెస్ షూరి ఏజ్ 8 గా వీళ్ళు ఒక ఎస్పీరియా కింగ్డమ్ లో కలిసి ఉండేవారు. బ్రూక్ ఈ ఎస్పీరియా కింగ్డమ్ లో బ్యాటిల్ కాన్వే లీడర్ గా ఉండేవాడు. ఒకసారి ఒక గ్యాంగ్స్టర్ క్వీన్ ని అటాక్ చేయబోతుంటే బ్రూక్ వాడిని ఇంకా వాడి క్రూ ని మొత్తాన్ని డిఫీట్ చేశాడు. అండ్ ఆ క్వీన్ పేరు వచ్చేసి క్వీన్ క్యాండెల్. ఆమె డిఫెన్స్ కాన్వే యొక్క ఫార్మర్ లీడర్. బ్రూక్ కంటే ఆమె ఎక్కువ ఫేమస్ గా ఉండేది కింగ్డమ్ లో. అండ్ ఇవే గైస్ చాప్టర్ 1183 స్పాయిలర్స్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే నో బ్రేక్ నెక్స్ట్ వీక్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.